కేకే గారి సర్వే. హ్మ్. 2 వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఈవీఎం స్టాంపరింగ్. హ్మ్. అంటే అసలు నాకొకటి అర్థం కాని విషయం ఏంటి అంటే అది. కేకే గారు అంటే సింగిల్ డిజిట్ చెప్పడం కావచ్చు. హ్మ్. ఎందుకంటే 2019లో మీరు సింగిల్ అంటే డిజిట్ చెప్పారు. ట్యాంపరింగ్ చేసి ప్లస్ ఆ నంబర్ నాకు ముందుగానే చెప్పేసారనా? వినండి. అదే. 2019లో మీరు సర్వే చేశారు. హ్మ్. సేమ్ లైక్ జగన్ గారికి గూడా మీరు చెప్పిన డిజిట్ వచ్చింది. హ్మ్. అప్పుడు గూడా హ్మ్. టీడీపీ వాళ్ళు ఆరోపించింది ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది. హ్మ్. అటువైపుకి వెళ్ళిపోయాయి ఓట్లు అని. హ్మ్. 2024లో గూడా అదే జరుగుతోంది. హ్మ్. కేకే గారి సర్వే సింగిల్ డిజిట్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ వైసీపీ వాళ్ళు ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది. కూటమి కావాలని మోసం చేసి ఓట్లన్నీ మాకు రావాల్సిన ఓట్లన్నీ అటు వెళ్ళిపోయాయి అని. అసలు కేకే గారి హ్మ్. సర్వేకి, ఈ ఈవీఎం అంటే స్టాంపరింగ్‌కి 2 లాజిక్‌లు. సంబంధం అంటే ఏంటి? వాళ్ళు చెప్పేదేంటంటే ఆ! మోడీ, అమిత్ షాకి ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలిపి మొత్తం ఈవీఎంలన్నీ మార్చేసుకొని హ్మ్. నంబర్స్ ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసి అదే నంబర్ మొత్తం మెజారిటీ మంచం ఏసేసి ఆ నంబర్ ఏదైతే ఫిక్స్‌గా ఉంటదో మొత్తం బయట పడితే డౌట్ వస్తదని ముందుగా ఒకటిసారి చెప్పించాలని దీనికి ఎవడున్నాడురా అంటే బెస్ట్‌గా 151 పోయినసారి వైఎస్ఆర్‌సీపీకి చెప్పాడు. అతను చెప్తేనే కొంచెం బ్లస్ట్ అవుద్దని చెప్పి ఆ నంబర్ నాకు సీక్రెట్‌గా కూర్చోబెట్టి హోటల్‌లో మీటింగ్ పెట్టి ఆ ఆహా! నంబర్ చెప్పి ఆ నంబర్ నా చేత చెప్పించి అది మామూలుగా చెప్పొద్దు గట్టిగా చెప్పండి అని చెప్పి ఆ నంబర్ కొంచెం అటు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్‌గా వస్తే మళ్ళీ డౌట్ వస్తదని చెప్పి హ్మ్. కొంచెం అటు ఇటుగా ఏయండి అని చెప్పి వాళ్ళు ఫోన్‌లో మాట్లాడుకొని 161 అంటే 164 ఏంటి అలా చెప్పుకొని చెప్పారనే కదా ఉద్దేశ్యం. హ్మ్. అంతేనా? అంతే. అలా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మన బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువ వేసుకుంటారు కదా వాళ్ళు. హ్మ్. ఇప్పుడు బీజేపీకి కంపల్సరీ టీడీపీ అవసరం పడేంత పొజిషన్ తీసుకోరు కదా! హ్మ్. ఆ ఒకటి. నిజంగా మెజారిటీలు ఇవ్వాలంటే చంద్రబాబుకే మెజారిటీ పెంచుకుంటారు కదా! హ్మ్. లీస్ట్ మెజారిటీ ఇవ్వరు కదా! కాంగ్రెస్‌కి ఇన్ని సీట్లు ఇవ్వరు కదా! కాంగ్రెస్ తగ్గించేస్తారు కదా ఫస్టు. హ్మ్. వైఎస్ఆర్‌సీపీకే తగ్గించినప్పుడు కాంగ్రెస్‌కి కూడా తగ్గిస్తారు కదా! హ్మ్. సరే ఎన్ని క్వెషన్‌లు అనవసరం మామూలుగా. ఇప్పుడు పోయినసారి కూడా అన్నారు. టీడీపీ వాళ్ళు కూడా అన్నారు. ట్యాంపరింగ్ జరిగిందని. ట్యాంపరింగ్ ఏదో జరిగిందని. జరిగింది. హ్మ్. మమ్మల్ని అన్యాయం జరిగింది. లేకపోతే అన్ని సీట్లు వచ్చినోళ్ళు మేము 23 సీట్లు ఇవ్వడం ఏంది హ్మ్. అని. టీడీపీ కార్యకర్తలు కూడా అప్పుడు నమ్మారు. అవును. ఇప్పుడు ఆబ్వియస్‌గా నాయకుళ్ళు లేకపోతే ఏదో చెప్తా ఉంటారు. కొంచెం నీకు లాజిక్‌లెస్‌గా ఉన్నావంటే అది కరెక్టే ఉంటది. లేకపోతే ఎంత అది చూడడం కూడా కరెక్ట్ అనిపిస్తది. 151 సీట్స్ ఎందుకంటే ఏంటి? ప్రెస్ 11 మీట్‌లో జగన్ గారు గూడా చెప్పి చెప్పనట్టుగా ఏం జరిగిందో ఏం జరిగింది అనలేకపోయారు దేవుడికి కదా! తెలుసు. అటువైపు అంతే. పెద్ద పెద్ద కూటమిలో చాలా పెద్ద పెద్ద మంది ఉన్నారు. నేతలున్నారు. సో, ఈ ఏం జరిగిందో దేవుడికి తెలుసంటే ఆయన కూడా ప్రజలకి ఇండైరెక్ట్‌గా ఒక అంతే. అంతే. సూచనలిస్తున్నారు. అంతే. ట్యాంపరింగ్ ఏమైనా జరిగింది కరెక్ట్. అన్నట్లు. అవును సార్. 1,30,00,000 మంది మిమ్మల్ని నమ్మారండి. యూ హావ్ హ్మ్. టు బిలీవ్ ద పర్సెంటేజ్ ఆఫ్ వోట్స్ యూ గాట్. హ్మ్. 1,30,00,000 మంది మిమ్మల్ని నమ్మారు. అండ్ యూ హావ్ టు గివ్ ఎ స్ట్రెంత్ టు దోస్ పీపుల్. మీరు నన్ను నమ్మారు. హ్మ్. ఇంతమంది నమ్మారు. నా వెనకాల ఉన్నారు. ఈ 11 మంది రేపు ఉండొచ్చు, పోవచ్చు. అది మ్యాటర్ కాదు. హ్మ్. ఇంతమంది నమ్మారు. మీకు రిప్రజెంటేషన్ చేసే విధంగా నేనుంటాను. రేపు పొద్దున ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ మన వైపు నడుపుకునే విధంగా మనం నడుచుకుంటాం. హ్మ్. అంతేగాని ఈ అటు ఇటుగా మాట్లాడకూడదు. అసలు మీ దృష్టిలో ఈవీఎం స్టాంపరింగ్ అనేది జరుగుతుందంటారా? అసలు సాధ్యమయ్యే పనేనా అది? ఇంపాసిబుల్ కేస్ అండి అది. ఇంపాసిబుల్. ఇంత పెద్ద బూత్ లెవెల్‌లో ఇంత పెద్ద నెట్‌వర్క్‌లో పెట్టుకొని అది చేశారంటే చిన్న ఒక మిస్టేక్ అయినా జుబ్ 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 అని మారిపోతాయి నంబర్‌లు. హ్మ్. ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్కటి క్రోడీకరించి చేసి అలా చేసుకున్నప్పుడు వాళ్ళకే ఫేవరెట్‌గా యేసుకునేదానికి ఆస్కారం ఉంటది. ఇంత రిస్కులు తీసుకోరు కదా! హ్మ్. బీజేపీకి మంచి ఇప్పుడు 400 పార్ అన్నారు. హ్మ్. నీట్‌గా అదే లెవెల్‌లో యేసుకునేవాళ్ళు ఇంత అవకాశం ఉండేది కదా! సరే 400 అంటే డౌట్ వచ్చినా 380 కన్నా ఆగుండేవాళ్ళు కదా! హ్మ్. ఏ కేస్ యేసుకున్నా గాని. బట్ కేఏ పాల్ గారు గూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. మా ఇంట్లో నుంచే నాకే 22 ఓట్లు పడ్డాయి. తీరా చూసుకుంటే ఇప్పుడు నాకు 4 ఓట్లే ఉన్నాయి. మరి మిగతా అసలు 18 ఓట్లు అంటే వాళ్ళు కూడా నాకు ఎటు ఓట్లేయలేదు. వెళ్ళిపోయినట్టు అని. ఆయన కూడా హైకోర్ట్‌ని ఆశ్రయించారు. అసలు దీని వెనుక మర్మం ఏమై ఉంటుందని అంటే మీరనుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికేసారో మనకు తెలీదు గదా! మనం వాళ్ళని హ్మ్. వ్యక్తిగతంగా అది వాళ్ళ ఇష్టం గదా! హ్మ్. 22 మంది కుటుంబ సభ్యులు ఎళ్లిర్రు. చాలా దగ్గర చూసాను ఎగ్జాంపుల్స్. హ్మ్. వాళ్ళ ఓట్లే పడలేదది. హ్మ్. సో, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఓకే. సో, ఆయన వాళ్ళు పైకి చెప్పింది వేరే అంతే గదా! అయ్యుండొచ్చు. లోపల చేసింది అంతే వేరే గదా! ఫ్యామిలీ అయ్యుండొచ్చు. మ్యాటరే గదా! హ్మ్. ఓకే. అండ్ కూటమి అనని అంటున్నారు. హ్మ్. కూటమి విజయం సాధిస్తుందని మీరు గూడా చెప్పేసారు. కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన విషయానికొచ్చేసరికి 21 ఔట్ ఆఫ్ 21 అని మీరు చెప్పారు. కానీ నాకిక్కడ రైజ్ అవుతున్న ఒక క్వెషన్ ఏంటి అంటే, అసలు టీడీపీ వల్ల జనసేనకి పవర్ పెరిగిందా? అసలు లేకపోతే జనసేన వల్ల టీడీపీకి పవర్ పెరిగిందా? ఏ పార్టీ వల్ల అసలు ఏ పార్టీకి లాభం చేకూరింది? 2 1+1 భార్య వల్ల భర్తకా, భర్త వల్ల భార్యకి అంటాం గదా! ఆ! కాబట్టి 2 అడ్వాంటేజ్ అనమాట. ఆ! అంటే మేబీ రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో భార్యాభర్తలనడం. బట్ ఒక కాంబినేషన్ వెళ్ళడం ఇద్దరికీ ఒక సెక్షన్‌లో ఒక టీడీపీ చాలా బలంగా ఉంది. ఆర్గనైజేషన్ స్ట్రెంత్, హ్మ్. మీడియా స్ట్రెంత్ చాలా బలంగా ఉంది. ఆల్రెడీ ప్లస్‌గా కనపడుతుంది కంపారిటివ్‌లీ జనసేనతో పోలిస్తే. హ్మ్. సో, ఈ 2 స్ట్రెంత్ అలాగే ఎమోషనల్ స్ట్రెంత్ ఎక్కువ జనసేనకి. మనం హ్మ్. ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించాలి అన్న వేవ్ ఎలాగైనా చంద్రబాబుని గెలిపించాలి దాంతో పోలిస్తే వీళ్ళకి
ఉన్నటువంటి ఫస్ట్ టైం గెలుచుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ రాలేదు కాబట్టి ఈసారి గెలిపించాలి, ఈసారి సానుభూతి ఎప్పుడు రాలేదన్న సానుభూతి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇంకోసారి గెలిపించాలన్న సానుభూతి. అవునా కదా, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా దీని వెయిటేజ్ దీంతో ఎమోషనల్ ఎక్కువ కరెక్ట్. బట్ దానికి కావాల్సిన స్ట్రక్చర్ వీళ్ళ దగ్గర లేదు. ఆర్గనైజేషన్గా స్ట్రక్చరల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకోవాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ప్లానింగ్ ఏంటి, ఈ లెవెల్లో వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు దాంట్లో వీక్గా ఉన్నారు ఆబ్వియస్గా. కంపారిటివ్లీ ఈ రెండు కాంబినేషన్లో చూసుకుంటే అప్పుడు ఇద్దరికి 1+1 అనమాట ఆఫర్స్ లాగా. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ఈవీఎంలతోటి ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి పాత పేపర్లు అని పేపర్లు కూడా పెడుతున్నారు. పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు. కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది అని ఒక నెంబర్ ఇచ్చారు. ఈ రెండు నెంబర్లకి తేడా ఉంది. ఇది ఎలా అనేది కొంతమంది అంటాడు లేదండి పోస్టల్ ఓట్లు వాళ్ళు కలపలేదని. పోస్టల్ ఓట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్? అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే 5 నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు. ఏంటి తేడాలని అడగాలి, ఎందుకు వచ్చే తేడాలని అడగాలి. నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంటుంది. ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే, ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే. లాస్ట్ టైం ఆ ఊరిలో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు, ఈసారి ఈ పార్టీలోకి వచ్చి. అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్ళటం అక్కడ ఏదో 5 వేలు నొక్కేస్తారు, ఏదో చేస్తారు, మిషన్ వర్స్ పెట్టి నొక్కేస్తారు టక్ 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 అని. 660 ఓట్లు ఒక పార్టీకి, వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా, వన్ సైడ్ నొక్కేసుకోరు. 140 ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు. నొక్కింది ఆ రకంగా నొక్కారని ఆ 10 మంది ముఖ్యులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు. అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు 140 ఎవరికైతే నొక్కారో వాడికి 240 మెజార్టీ వచ్చింది. ఈ 660 పోయి 240 మెజార్టీ మొత్తం అంటే 1000 ఓట్ల 1200 ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి. అది చెప్పాడు ఏదో మోడీ ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు. మేము మా ఊర్లో ఎలాగ ఎప్పుడు వాళ్ళు నొక్కేసుకుంటాం, ఎవడు రాడు పోలింగ్కి, ఇలా నొక్కుతుంటే ఎలా వచ్చేసింది, ఏదో తేడా ఉంది. కానీ నువ్వు చెప్తావా వచ్చంటే మేము ఎక్కడ చెప్పండి మేమే నొక్కేసుకున్నామని.